బాపట్ల జిల్లా అద్దంకి మండలం బల్లికురువ మద్యం షాప్లో చోరీకి పాల్పడిన 7గురిని అద్దంకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముద్దాయి పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుండి 433 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,59,000 ఉంటుందని డీఎస్పీ మోయిన్ ఖాన్ మీడియాకు చెప్పారు. గత నెల 27వ తేదీన రాత్రి సమయంలో కారు అద్దెకు తీసుకుని అద్దంకి మండలంలోని శాంతినగర్లోని మారుతి వైన్స్ షెటర్ పగలగొట్టి 685 మద్యం బాటిళ్లు అపహరించారు. అదే రోజు బల్లికురువ మండలంలో కొప్పెరపాడు వద్ద ఉన్న అంకమ్మ వైన్స్ షాప్లో 20,000 నగదు 48 బాటిళ్లను దొంగిలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిఐ సుబ్బరాజు, ఎస్ఐలు ఖాదర్ బాషా, రవితేజ సిబ్బందికి డీఎస్పీ మోయిన్ ఖాన్ రివార్డులు అందజేశారు. మన అద్దంకి మండలం శాంతినగర్లో వైన్ షాపులో మారుతి వైన్ షాప్ దాంట్లో దాదాపు వెనక నుంచి వచ్చి ఆ వైన్ షాప్ వెనక నుంచి వచ్చి ఆ రేకులని పెగలించుకొని లోపలికి వెళ్ళి దాదాపు 685 మద్యం సీసాలు దొంగతనం జరిగింది. దాని యొక్క విలువ సుమారు 2,37,630 రూపాయలు. తర్వాత అదే రోజు రాత్రి బల్లికురువ పోలీస్ స్టేషన్ పరిధిలో కొప్పెరపాడు గ్రామంలో వినుకొండ రోడ్లో అంకమ్మ తల్లి వైన్ షాప్ దగ్గర ఉన్న అంకమ్మ తల్లి వైన్ షాప్ లో కూడా అక్కడ ఉన్న వాచ్మెన్ తో గొడవపడి అక్కడ సుమారు 48 బాటిల్స్, ఒక సెల్ ఫోను, అట్లాగే క్యాష్ 20,000 రూపాయలు, టోటల్ ప్రాపర్టీ 37,760 రూపాయల వస్తువులు అంటే మద్యం సీసాలు కానీ, తర్వాత సెల్ ఫోన్ కానీ, డబ్బు కానీ దొంగిలించడం జరిగింది. దీని మీద ఒకే రోజు రోడ్డు పక్కన ఉన్న వైన్ షాపుల్లో దొంగతనం జరిగేటప్పటికి ఇది ఒక అలజడిగా మారి ఒక సెన్సేషన్ గా మారడంతో అద్దంకి సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో